కాంగ్రెస్ పార్టీలో నమ్మకస్తులు ఎవరన్నా ఉన్నారు అని అంటే టాప్ 5లో జీవన్ రెడ్డి పేరు అయితే వినబడుతుంది. తెలంగాణ కాంగ్రెస్ అనగానే జీవన్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపించినప్పటికి కూడా జీవన్ రెడ్డికి తగిన స్థాయిలో గుర్తింపు అయితే కాంగ్రెస్ పార్టీ ఇవ్వట్లేదు. అటు అధిష్టానము తనను పట్టించుకోవట్లేదు, ఇటు రాష్ట్ర నేతలు కూడా తనను పట్టించుకోవట్లేదు. అనేక విధాలుగా బహిరంగానే నన్ను పట్టించుకోవట్లేదని చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని తననైతే లెక్క చేయట్లేదనే విధానంగా కొంత ఆవేదన మరోసారి కూడా జీవన్ రెడ్డి అయితే వ్యక్తం చేసినట్టు కూడా కనబడతా ఉంది. అయితే తాను వేరే పార్టీ వైపు కూడా చూస్తా ఉన్నారు అనే విధంగా కూడా ఆరోపణలు అయితే వస్తా ఉన్నాయి. ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన అంశం ఏదైతే ఉందో అక్కడ జగిత్యాలో సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరిందన్న విషయం అప్పటి నుండి కూడా జీవన్ రెడ్డి అసంతృప్తితోనే ఉన్నారు. అసంతృప్తితో ఉండి అనేక సార్లు అధిష్టానాన్ని కలవడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ రాష్ట్ర నేతలకు కూడా కలిశారు. అనేక వినతి పత్రాలు అయితే ఇచ్చారు. కానీ ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని కాదని సంజయ్ కుమార్కే పెద్దపీట ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో తను కాంగ్రెస్ పార్టీలో ఉండాలా లేదా అనే ప్రశ్న మరోసారి తలెత్తుతున్న నేపథ్యం కనబడతా ఉంది. అయితే తాను కాంగ్రెస్ పార్టీని కాదని అటు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తానని కొంత ప్రచారం జరుగుతుందని కూడా తను గతంలో అయితే ఆవేదన వ్యక్తం చేస్తుండో అది ఇప్పుడు నిజమయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఎందుకంటే జీవన్ రెడ్డి ఇప్పటికే వేరే నేతలతో కూడా టచ్ లో వెళ్తున్నారు అన్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీతోని టచ్ లోకి వెళ్ళడానికి జీవన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వాళ్ళ యొక్క అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినేతలతోని అటు మాట్లాడే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ మొత్తం కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి సంజయ్ కుమార్ రావడంతో అక్కడ క్యాడర్ కరువు అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలో తనను నమ్ముకున్న పార్టీ తనను పట్టించుకోవట్లేదు కాబట్టి తనను నమ్ముకున్న ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసము అటు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకే ప్రోత్సాహంగా ఉంటుంది. అక్కడ సీనియర్ నేతలు ఉన్నా కానీ ఏ నేత ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు కాలరాసే విధంగా కాంగ్రెస్ పార్టీలో నేతలు తయారయ్యారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇలా లేదు. తాను కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రిగా చేసిన వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ విధానం పైన విమర్శిస్తా ఉన్నానంటే కాంగ్రెస్ విధానం ఎలా ఉందో అనేది కూడా మనం ఒకసారి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే తాను మంత్రిగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి ధోరణులు అయితే ఎక్కడ లేదు. ఏదైతే చట్ట పరిధిలోనే ప్రతి ఒక్క అంశం ఉండేది, కానీ ఎప్పుడు చూసినా కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన తీరు ఏ విధంగా ఉందో అనేది కూడా అక్కడ ఆయన క్వశ్చన్ రైజ్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అన్ని అంశాలపైన కూడా జీవన్ రెడ్డి అయితే కొంత చర్చలు అయితే జరుపుతా ఉన్నారనే వాదనలు అయితే బలంగా వినపడతా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి ఏ క్షణంలో అయినా బీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా చర్చలు అయితే జరుగుతా ఉన్నాయి. అంటే కేటీఆర్ తోని ప్రధానంగా చర్చలు జరుగుతూ ఉన్నట్టుగా మనకైతే తెలుస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే కేటీఆర్ అయితే ఉన్నారు. ఇప్పటికే కరీంనగర్ సంబంధించి అటు ఈటల రాజేంద్ర బీజేపీ పోయిన కాంచెలి అక్కడ కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ కొంత బలహీనమైన పరిస్థితి కనబడుతుంది. గంగుల కమలాకర్ అక్కడ ఉన్నప్పటికీ కూడా కొంత బీఆర్ఎస్ లో కూడా అక్కడ లీడర్లు కరువయ్యారనే వాదనలు అయితే వినబడతా ఉంది. అయితే ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి అటు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే మాత్రం అటు కరీంనగర్ కూడా బీఆర్ఎస్ పార్టీ మరోసారి కూడా వెలుగులోకి వచ్చి అంటే కొంత బలమైన పార్టీగా వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ అన్ని అంశాలు కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా చర్చలు అయితే జరుపుతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ఈ చర్చలు ఒకవేళ నిజమైతే ఈ చర్చలన్నీ కూడా అనుకున్నట్టు జరిగితే అయితే ఖచ్చితంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్ళడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. మరి చూడాలి. జీవన్ రెడ్డి అయితే ఇప్పటికే తన పార్టీలో ఉండే ప్రసక్తి లేదు అనే విధంగా స్టేట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ స్టేట్మెంట్ మరి వేరే పార్టీలకు వెళ్తాడన్నా లేకుంటే అదే పార్టీలో అట్లా ఇండివిజువల్ గా ఉంటారన్నా ప్రజల కోసం అదే విధంగా కొట్లాడతాడన్నది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఒక నమ్మిన బంటువులకైతే కాంగ్రెస్ పార్టీలకి అయితే సేవ అయితే చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఇటు పార్లమెంట్ కి సంబంధించిన అప్పుడు కూడా తను క్రియాశీలకంగా వ్యవహరించిన విధానం కూడా మనం చూసాము. అయితే రాజ్యసభ సీటు ఇస్తారేమో అని కూడా ఆయనైతే ఆశించిన నేపథ్యం మనమైతే చూసాం. కానీ రాజ్యసభ సీటు కూడా తనకి ఇవ్వకపోవడము, అక్కడ సంబంధించిన నేతలను కూడా ఆయనను అసలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అనే ఆవేదన అయితే ఆయన చెందుతున్నాడు కూడా కనబడతా ఉంది. అయితే దీనిపైన కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఫోకస్ పెట్టినట్టు కూడా కనబడతా ఉంది. జీవన్ రెడ్డికి ఒక కీలక పదవి ఇవ్వాలి అన్న ఆలోచనలో కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా వేం నరేందర్ రెడ్డి ఇప్పుడు ఎంపీగా రాజ్యసభకి అయితే వెళ్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. సీఎం సలహాదారు నుండి ఇటు రాజ్యసభ సభ్యుడికైతే వెళ్తా ఉన్నారు. అయితే సీఎం సలహాదారుగా జీవన్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా
ఇటు ప్రధానంగా అయితే వినబడతా ఉంది. మరి చూడాలి, ఇది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆలోపు మరి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే మాత్రము మరి కాంగ్రెస్ పార్టీ అయితే కొంత ఇబ్బందులోకి వెళ్ళే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి ఎందుకంటే సీనియర్ నేత కాబట్టి అటు బీఆర్ఎస్ లోకి వెళ్తే మాత్రం అక్కడ కాంగ్రెస్ పార్టీ కొంత బలహీన అయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి చూడాలి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు జీవన్ రెడ్డి అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.